మరొకసారి మనం మహాశివరాత్రి కలుసుకోవడం జరిగింది. అది కేవలం శివానుగ్రహం చేత. ఎంతమంది ఒక కుటుంబంగా, ఒక ఏకాగ్రతతో, ఒక భక్తి, ఒక శ్రద్ధ, ఒక జయంతో ఒక చోట కూడడం ఒక మహాయజ్ఞం వంటి పవిత్రమైన సంఘటన. దాన్ని మన ఇక్కడ చేర్చినటువంటిది ఈ మహాశివరాత్రి పర్వమందు మనకు అందరికీ ఉండిన శ్రద్ధ. ఒకసారి హోమం చేసుకుంటున్నాం, ఒకసారి అభిషేకాలు చేసుకుంటున్నాం, మరొకసారి పాదపూజలు చేసుకున్నాం, మరొకసారి కళ్యాణాలు చేసుకున్నాం. ఏదో మనుషులం కదా, మనం చేతనైన విధంగా మన శ్రద్ధని సమర్పించుకుంటున్నాం పరమేశ్వరుడికి. ఈ మహాశివరాత్రి ఉత్సవం ఈనాటిది కాదు, యుగాలకు పూర్వం నుంచి ఉన్నదే. అయితే యుగాలకు పూర్వం అంటే పూర్వ యుగాలలో కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఈ మహాశివరాత్రి నాడు మనుషుడు మోక్షం మాత్రమే అడుగుతూ వచ్చాడు. ఈరోజు కళ్యాణ సమయంలో మనం చెప్పుకున్నటువంటి సంకల్పం ఎలా ఉందంటే, పంచభూతముల నుంచి నాకు ఆపద రావద్దు, అంతఃకరణ నుంచి నాకు అజ్ఞానం నన్ను ఆవరించవద్దు, నా చుట్టూ జీవకోటి క్షేమంగా ఉండునుగాక, నాకు నీ భక్తి ఎప్పుడు శ్రద్ధగా నాలో ఉండునుగాక, నా పిల్లలు, బంధువులు, కుటుంబం అంతా క్షేమంగా ఉందురుగాక. ఇలాగా ఎంతో సంకల్పం చెప్పుకున్నాం. అంటే కాలక్రమేణా శివానుగ్రహం అనేది ఎటువంటి ఆర్తితో ఎన్ని విషయములు మనసులో పెట్టుకుని ఏం ప్రార్థన చేస్తున్నామో మనకి అది తెలుస్తోంది. నేడు మనం ఉన్న స్థితిని చెబుతోంది. ఈ స్థితిలో మనం ఉన్నాం అని అర్థం. గత 2 శతాబ్దాల్లో చూసినట్టయితే ఎంతో వైజ్ఞానికంగా చాలా ప్రగతి చెందాం అని చెప్పి మనుషుడు భావిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఈ యంత్రయుగం ఈ వైజ్ఞానిక యుగం ప్రారంభమైందో ఆనాటి నుంచి బుద్ధిజీవులు, అహంకారంతో ఉండేటువంటి మనుషులకి తాత్విక చింతన నుంచి స్వార్థ చింతనతో కూడుకున్న అహంకారం పెరుగుతూ వచ్చింది. ఈ వైజ్ఞానిక యుగం లేని కాలంలో అంటే ఏదో స్టీమ్ ఇంజిన్, టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ ఇవే కదా మనం సంపాదించుకుంది. అవి ఎంత వచ్చాయి, ఇవాళ అన్ని దోమలు వచ్చాయి. ఎంత సంహార శక్తి సంపాదించుకున్నామో అంత అక్షేమం వచ్చింది. ఎవరి చేతిలో ఏం ఆయుధం ఉందో, ఎవరు నా ప్రాణం ఎప్పుడు తీస్తారో, ఎందుకు తీస్తారో కూడా తెలియని స్థితి. క్షేమం నుంచి అక్షేమం. ఒకనాడు ఉండినటువంటి ఆత్మ జ్ఞానం లేదా నేను క్షేమంగా ఉన్నాననేటువంటి ఒక సుఖమైనటువంటి శాంతి, భద్రత మనసులో ఏదైతే ఉన్నదో అది లేకుండా పోయింది. దీన్ని సాంకేతిక ఏమంటున్నారు, చాలా పెద్ద పేర్లు పెడుతూ ఉంటారు. సైంటిఫిక్ ప్రోగ్రెస్, సైంటిఫిక్ టెంపర్, ఎన్నెన్నో. వీటి వల్ల 200 సంవత్సరాలకు పూర్వం మన తాతలకు ఉండినటువంటి శాంతి, భద్రత నేడు లేకుండా పోవడం. క్షణక్షణము ప్రతి మనుషుడు కూడా ఆందోళన, భయం, ఏదో ఆపదను శంకిస్తూ జీవించడం రోజు ఎక్కువైపోయింది. ఒకనాడు భారతదేశంలో ఈ మహాశివరాత్రి ఇంకో భావంతో చేశారు. నాకు ఏ ఆపద లేదు, ఇంత బాగా చూశావు, నేను నీకు కృతజ్ఞుడిని, నన్ను నీ దరికి చేర్చుకో అని కృతజ్ఞతతో ఒకరు. కష్టపరంపరలో ఉన్న జీవితం ఏదైనా ఉండేటట్టే, రోగమో శత్రుభయమో ఉంటే వాడు నేటితో నా కర్మక్షయం అయిపోయి ఉండవాలి. ఈ విధంగా కర్మక్షయం జరుగుతున్న కాలంలో నన్ను నీవు కాపాడడం నీ అనుగ్రహం, నా భాగ్యం. ఇక చాలు, నాకు ఈ ప్రపంచం చాలు, నీ దగ్గర చేర్చుకో.
వ్యక్తిగతమైనటువంటి అవస్థా భేదములలో మనుషుడు ఆయా దృష్టితో శివానుగ్రహం యాచిస్తూ వచ్చాడు. ఇవాళ సంకల్పం చూస్తే ఎన్ని ఆపదలు మనకున్నాయిరా బాబు! ఇందుకోసమేనా మనం ఇప్పుడు చేస్తున్నాం అని మా బ్రహ్మగారు జగన్నాథ శర్మ మనకు జ్ఞాపకం చేశాడు. నిజమే అది. ఈ 2 శతాబ్దాలలో ప్రగతి సాధించామో, లేకపోతే సుగతి నుంచి దుర్గతికి జారిపోయామో, ఆత్మవిమర్శ చేసుకునేందుకు ప్రతి మేధావికి, చరిత్ర జ్ఞానం ఉన్న ప్రతివాడికి అత్యవసరమైనటువంటి ఇది మనోధర్మం అంటాను నేను. ఊహించుకోవాలి. మనస్సు విశ్లేషణ చేయగలిగిన శక్తి అంటూ ఉంటే, ఎక్కడున్నాను అని, ఏం చేస్తున్నాను, ఏం చేసి ఉండవలసింది, ఎలా ఉండవలసింది, ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకోవాలి. ఎంత భయభ్రాంతులమై జీవిస్తున్నామో మనం ఒక మాట తలుచుకుంటే తెలుస్తుంది. పూర్వం ప్రతివాడికి జాతకం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. నవగ్రహాలు దశలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఏనాడు దశాఫలవశాత్, అంతర్దశాఫలవశాత్, గోచారవశాత్, ఆగామి సంసూచ సర్వారిష్ట పరిహారోద్ధార సర్వేషాం గ్రహణ ఏ అరిష్టస్థానే స్థిత హితైశ్చై క్రియమాణ కరిష్యమాణ ఆగామి సంసూచత. ఎంత భయం, ఎన్ని ఆపదలు! గోచారంలో కానీ, జాతకంలో కానీ, అంతర్దశలో కానీ జరగవలసిందే జరిగి ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఎలాంటి ఆపదలు నాకు రాకుండా ఎంత చేసుకున్నాడంటే చేసుకున్నంత మహాదేవ అని చెప్పి మనం నాగరికతే మన ఇలా పీడిస్తోంది. మన అజ్ఞానం, అహంకారాన్ని పెంచినటువంటి ఈ ప్రగతి అనే పేరుతో ఉన్నటువంటి దుర్గతి, ఈశ్వరుణ్ణి నమ్మకం ఉన్నటువంటి వాడు ఈశ్వరుని భయంతో వేడుకుంటున్నాడు. ప్రశాంత చిత్తంతో జ్ఞానం ఇమ్మని చెప్పి అడగడం మరిపించింది మన స్థితి. మనకి ఈశ్వరారాధన పూర్వం చేశారు, రాక్షసులు చేశారు, మునులు చేశారు, యోగులు చేశారు, సాధారణులు చేశారు, కవులు, భక్తులు, యోగులు, మునులు అందరూ చేశారు. యుగ ధర్మంలో ఈ చేయడంలో ఉండేటటువంటి ధ్యేయం, కోరిక, ఇతడు అడుగుతున్న వరాల యొక్క స్వరూపం మారుతూ వచ్చింది. ఏనాడు మన పూర్వులు 1000 సంవత్సరములకు పూర్వం, 2000 సంవత్సరాలకు పూర్వం ఏ సంకల్పంతో మన పూర్వులు భగవంతుని ఆరాధించారో అది ఒక మాట ఊహించుకొని అట్టి స్థితి మనకు కలగాలి అని కోరడం వివేకం. అంటే ఆనాడు తన అంతఃకరణలో ఉండేటటువంటి అవిద్యను తొలగించమని, నేను పాపం చేయకుండా ఉండేటట్టు రక్షించమని అడిగారు. ఇప్పుడు నేను చేసిన పాపముల యొక్క ఫలం నుంచి నన్ను రక్షించమని, నా చుట్టూ ఉండేటటువంటి శత్రువులను నాకు మాత్రం ఆపదలు కలగకుండా నన్ను రక్షించమని అడగడం వచ్చింది. భగవంతుణ్ణి మనం విశ్వాసంతో ఆరాధించడం ఎప్పుడూ మానలేదు. మనం ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వెళ్ళిపోతూ ఎలాగ అడుగుతున్నామో మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మనం యజ్ఞములు, క్రతువులు లోకక్షేమం కోసం చేశారు ఆనాడు. ఈ దేశాన్ని ఏలిన మహారాజులు, చక్రవర్తులు కూడా, విష్ణుకుంటైన చక్రవర్తులు మొదలైన వారు 1100 జ్యోతిష్ఠోమ యాగాలు చేశారు. నాగళ్ళు మొదలైన పెంచారు, భూములు పెంచారు. పుణ్యం కంటే ధర్మం కోసం ధార్మిక బుద్ధితో చేశారు. ఈశ్వరుని మాత్రం దానం చేసి దాంట్లోంచి చాలా పుణ్యం నాకు కావాలి, నాకు ఆపద కలగకూడదని ఇప్పుడు అడుగుతున్నాం. మనం ఉన్నదంతా త్యాగం చేసి మోక్షమే అడిగారేం అడగన్నాడు. ఒకనాడు నా దేశంలో నా ప్రజలు నా పరిపాలనలో చాలా బాగుండాలని రాజులు యజ్ఞం చేశారు. యజ్ఞం పోలేదు, ఉంది. దాని యొక్క సంకల్పం, కర్త యొక్క సంకల్పం, మనోబుద్ధి చిత్తములో ఉండేటువంటి స్వస్థత, పవిత్రత ఆనాటి స్థితి నుంచి ఈనాటి స్థితికి చాలా వేగంగా మారి యజ్ఞఫలం తాను ఆశిస్తూ యజ్ఞ ద్రవ్యం మాత్రం లోకం నుంచి ఆశించడం, ఇదొక వింత స్థితి. ఒకనాడు బ్రాహ్మణ ధర్మం, మానవ ధర్మం, పతిని ధర్మం, పతి ధర్మం, పుత్రధర్మం, భ్రాతృధర్మం, పితృభక్తి, దేశభక్తికి కావలసినటువంటి సాధారణ
దృష్టి అన్నీ లోపించిపోయినాయి. దీనినే మన పెద్దలు కలి, కలి, కలి అంటున్నారు. చివరికి ఈశ్వరారాధన చేసేటువంటి శక్తి సామర్థ్యాల్లో కూడా ఎంత లుప్తమయ్యి అవన్నీ పోయి అప్పుడో ఉన్నారు, ఇప్పుడో ఉన్నారు. నాకు మంత్రం తెలీదు, తంత్రం తెలీదు అంటున్నారు. తెలుసుకోవలసిన అధికారం ఉన్నవాడు ఆ మంత్రం నాకు తెలీదు అంటే క్షమించిన రోజులు కావవి. తెలుసుకునే అధికారం అంటూ ఒకరిని వేరే పెట్టడం చేత అతడు తెలుసుకోకపోతే నీకు దోషం అన్నారు. కాబట్టి ఆ మాట అనడానికి కూడా అధికారం లేదు. అదొక కాలం. ఈ భారతదేశం మొన్నటి దాకా గురుస్థానంలో ఉంది. మానవ జాతికి అగ్రభాగంలో ఉంది. మా వెనకాల మీరు నడవండి, మీకు క్షేమం అవుతుంది అన్న స్థితిలో ఇది ఉంది. ఇప్పుడు ఈ భారతీయతకి అన్ని లోకాల నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని వర్గాల నుంచి గురువులు ఏర్పడుతున్నారు. ఏది గురుస్థానంలో ఉందో ఆ గురువేమో నేల మీద కూర్చున్నాడు, సింహాసనం మీద మరొకడు కూర్చున్నాడు. నా పాదసేవ చేయమని అతడు అడుగుతున్నాడు. ఒకనాడు నీవు నేను ఒకటే, నిమిత్త మాత్రంగా నేను గురువుని, ఇద్దరికి శరణ్యం ఈశ్వరుడే అని చెప్పిన గురువులు ఆనాడు మీరు అజ్ఞానంలో ఉన్నారు, మేము రక్షించడానికి మేము వచ్చామనేటువంటి గురువులు. ఎంతో ప్రపంచం మార్పు వచ్చింది. ఈ మార్పులో భారతీయత మనం మన కొరకై గుర్తు చేసుకోవడం. ఇప్పుడు కళ్యాణం చేశాం. ఉదాహరణకి ఆనాడు కళ్యాణాలు చేసుకున్నారు, గృహస్థ ధర్మంలో వివాహాలు చేసుకున్నారు. మొన్నటి దాకా ఆ హిందూ వివాహం అవిచ్ఛిన్నం. దాన్ని ఎవరు బ్రేక్ చేయడానికి వీలు లేనటువంటి వ్యవస్థగా నెత్తిని శిరసాహించి గౌరవించుకున్నారు. ఇప్పుడు నా బిడ్డలకి పెళ్లి అవడం మాత్రమే కాదు, పెళ్లి నిలబడాలని ప్రత్యేకం అడగాల్సి వస్తుంది. ఏనాటి నుంచి ఏ స్థితికి ఎలాగో దిగజారిపోయినామో ఆ భయంతో నా ఇంట్లో నా పిల్లల కళ్యాణం సుఖప్రదం కావాలి, వాళ్ళు నిలబడాలి, దాంపత్యం నిలబడాలి అని ఏదైతే సహజంగా ఆటోమేటిక్గా స్థిరంగా మన సాంప్రదాయంలో ఉందో దాని యొక్క అస్థిరత్వం మనసులో జ్ఞాపకం వస్తుంది ప్రతి దంపతులకి వివాహ వేళ. భయపడుతున్నారు కన్యాదాతలు కానీ, స్వీకరించిన వారు కానీ. ఈ వ్యవస్థ ఎంత భయాన్ని ఆందోళన చేస్తోందంటే, స్వామిని కళ్యాణం చేసి నాకు ఈ కళ్యాణ ఫలం నా వ్యక్తి జీవితంలో, నా బిడ్డల జీవితంలో నాకు కావాలని అడుగుతున్నారు. అప్పుడు తన దేహంలో, తన శరీరంలో, మనసులో ఉన్నటువంటి శాంతికి అది ఈశ్వరుడు ప్రసాదంగా స్వీకరించి కృతజ్ఞతతో కళ్యాణం చేసిన ఆనాడు, అది వైభవం కోసం, లోక కళ్యాణం కోసం ఈశ్వర కళ్యాణాలు చేసినటువంటి మొన్నటి కాలం నుంచి మన వివాహ వ్యవస్థ మీదనే నమ్మకం లేని స్థితికి మనం వచ్చాం. ఎవరు వీరంతా? వాళ్ళు ఆటవికులండి, వాళ్ళకి వేదమా మంత్రమా వివాహం ఏదో చేసుకుంటారు అని ఆక్షేపించిన అగ్రవర్ణం ఈ అజ్ఞానానికి గురవుతున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో అని ఆలోచించేటట్టయితే మనం పతనావస్థ నుంచి అధపతనావస్థకి ఇంకా ఆది దిశలోనే వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో మనందరూ ఒకటి విషయం, ఇందులో గొప్ప గుణం ఏంటంటే, ఇటు ఆపదలో ఉన్నా మళ్ళీ శరణు ఈశ్వరుణ్ణే వేడుకోక తప్పటం లేదు. దేశాలు, స్వాతంత్ర్యం, రాజకీయం, ప్రగతి, పేదరిక నిర్మూలన ఉంటే పెద్ద పెద్ద మాటలు చెబుతూ పుణ్యం పేరుతో పాపం చేసేవారు ఎక్కువ. దేశం నిండా ఉండడం చేత ఎవరికి సుఖము శాంతి లేనటువంటి వ్యవస్థను చాలా నాగరికులం అయిపోయాం. పూర్వం ఆటవికులుగా ఉండేవారు. రాజ్యానికి సరిహద్దులా, రెవెన్యూలా, లేకపోతే పోలీసులానా? ఏముంది అక్కడ అన్నాడు. చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేసామో మన దేశం, ప్రభుత్వం ఎంత యంత్రాంగం ఎంత గొప్పగా ఉందో అనే నాగరికత వెర్రవీగుతో దాంట్లో ఉండేటటువంటి, మన వ్యవస్థలో ఉండేటటువంటి ఈవిల్స్, దాంట్లో ఉండే దోషాల చేతనే నిత్యం మన ప్రతి పౌరుడు కష్టపడుతూ ఉన్నాడు పక్కనే.
ఈ గర్వం ఒక పక్కని, ఆ అవస్థ మరొక పక్కని. దేన్ని చూసి మనం గర్వించాలో మనకి తెలియనటువంటి స్థితి బాగా ఆత్మ అవలోకనం చేసుకుంటే అర్థమవుతుంది మనకి. ఏది చూసినా గర్వించదగింది మాత్రం గాదు. భయపడవలసింది, అనుమానించవలసింది, దుఃఖపడవలసింది, విచారపడవలసింది మాత్రమే మనం చేస్తున్నాం. వైజ్ఞానిక యుగానికిని, పూర్వకాలపు మతంలో ఉండే విశ్వాసాలకి పెద్ద వైరుధ్యం ఉందని చెప్పి, మనకి వివేకం కలిగిన వారనుకునే సైంటిస్ట్ మనని కోప్పడుతున్నారు. మనకి మన మతంలో, హిందూ ధర్మంలో విజ్ఞాన శాస్త్రము, తర్కం, వ్యాకరణం మొదలైన శాస్త్రములు బుద్ధిని బాగా పదును పెట్టగలిగినటువంటి శాస్త్రములను బాగా అధ్యయనం చేసిన వారు ఈశ్వరుని శరణాగతితో నన్ను మోక్షం జ్ఞానం ఇమ్మని అడిగారు. వాళ్ళకి అంత బుద్ధి, వివేకం ఉండి అహంకారం లేకపోయింది అన్నాడు. అందులో అత్యల్పం 1% కూడా లేనటువంటి బుద్ధికి అహంకారం నూరింతలు పెరిగింది. ఇదంతా కూడా మానవ కళ్యాణానికి హేతువు కాదు. చాలా అమంగళకరమైనటువంటి పరిస్థితిని మనం అందులో ఉన్నాం. ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. బ్రేకులు లేని కారులో కూర్చున్నట్టు దీని మీద మనకి కంట్రోల్ లేదు. ఎప్పుడు ఆగుతుంది, ఏ చెట్టునో గుద్దితేను, ఇంకా తర్వాత మన తల మన మీద ఉంటేను. ఈ గతి సుగతి కాదు. ఆత్మ విషయంలో, స్వధర్మ విషయంలో ధర్మం యొక్క ఉపయోగం ఎంత గొప్పదో తెలుసుకునేటటువంటి జ్ఞానం పోగొట్టుకున్న కాలంలో, ధర్మం యొక్క అవస్థ, దాని అవసరం ఏదో తెలియనటువంటి కాలంలో మనకి ఏ మానవ మాత్రుడైన గురువు కూడా మనని 1,00,00,000 మందికి 1,00,000 మంది గురువులుంటే ఎవరు మాట ఎవరు స్వీకరించాలి? ఆ విషయంలోనూ మనని సందేహం, భయం, రకరకాలైనటువంటి బోధల మధ్యన సంఘర్షణలతో ఏమీ మనకి తెలియనటువంటి, అగమ్యగోచరంగా ఉండేటటువంటి, దిక్కుతోచనటువంటి స్థితిలో మనం పడ్డాం. ధర్మబోధ మరింత కన్ఫ్యూజ్ చేస్తోంది మనని. మతబోధ కన్ఫ్యూజ్ చేస్తోంది. మానవ ధర్మం పేరుతో రాజ్య పాలనా వ్యవస్థలో ఉండేటటువంటి వైవిధ్యం అది మనని కన్ఫ్యూజ్ చేస్తోంది. పిల్లలను కోరుకుంటున్నాం, వాళ్ళు చదువుకోవాలనుకుంటాం, పెద్దవాళ్ళు కావాలనుకుంటాం, అవుతారు. తర్వాత మనకి చెందకుండా పోతున్నారు. అది ఇంకా మరింత దుఃఖహేతు అవుతోంది. ఏ ధర్మ వ్యవస్థ చూసినా భారతదేశంలో ఎంచేతనంటే, ఇవన్నీ అన్ని దేశాల్లోనూ లేవా, మీకేనా ఈ కలియుగం, ఈ కథలంటే? ఒకనాడు జ్ఞానం నుంచి, శుద్ధ జ్ఞానం నుంచి, శుద్ధ మోక్ష స్థితిని గురించి ఆలోచించిన మనం నేడు ఎందుకు పనికిరాని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, భయభ్రాంతులే బతుకుతున్నాం అంటే, క్షేమం లేకుండా జీవిస్తున్నాం అంటే, ఆ పూర్వరంగంతో పోల్చుకుంటేనే మనకి అజ్ఞానం ఎంత వచ్చిందో తెలుస్తుంది. అట్లాంటి పూర్వరంగం లేని వారికి దేన్ని చూసి విచారపడాలి? వాళ్ళకి ప్రగతి, గర్వం, చాలా అద్భుతమైనటువంటి సాధన చేశాం మేము, గొప్ప చంద్రుడి దాకా మేము అలా వెళ్ళి తిరిగి వచ్చాం, దానికే చాలా మురిసిపోయి గర్విస్తున్నారు. ఆ అహంకారం ఎప్పుడైతే మన దేశంలో మన వివేకం పోగొట్టిందో, మనకు మన పూర్వులు జ్ఞాపకమే రారు. మన పూర్వులందరూ మూర్ఖులు, అజ్ఞానంలో ఉండేవారి వల్లే మనకు కనబడతారు. ఆ తర్వాత పతనం తప్పదు. కాబట్టి మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని మనం ఆరాధన చేశామంటే, అయ్యా ఈ ఆపద నుంచి తొలగించు, నా మనస్సుని ఆవరించినటువంటి అవిద్యా అహంకారములను గురించి దూరం చేసి, నా పూర్వుని స్మరించేటట్టు చేసి, నిన్ను ఏమడగాలో అదొక్కటే అడిగేటువంటి జ్ఞానం నాకు, వివేకం. మోక్షం ఎవరివ్వగలడు? ఏ దేవతను ఆరాధించినా ఇంత ధనం ఇవ్వగలడు, పదవి ఇవ్వగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, శక్తులు ఇవ్వగలడు, యోగం ఇవ్వచ్చు, బలం ఇవ్వచ్చు, ఎన్నో ఇవ్వగలడు. సామాన్య దేవతలు మనకి ఎవరైనా ఏదైనా ఇవ్వచ్చు. పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు ఒక జ్ఞానం మాత్రమే. బ్రహ్మాదులు కూడా ఆయన్ని అడుగుతున్నారని గుర్తుపెట్టుకుని, ఇంద్రాదులు కూడా ఆయన జ్ఞానాన్ని అపేక్షించి ఆయన్ని ఆరాధిస్తున్నారని గుర్తుపెట్టుకుంటే, మనం ఆరాధించిన ఈశ్వరుడి యొక్క అంతస్తు ఏమిటో, మనం ఏది అడగాలో అప్పుడు తెలుస్తుంది. కానీ భయం ఆవరించిన కాలంలో చుట్టూ మేఘాలు గర్జిస్తున్నాయి. ఎప్పుడు ఎవరికి క్షేమం లేదు. ఏ ఇంటి మీద, ఎవడి మీద ఏ పిడుగు పడుతుందో తెలియనటువంటి ఆపత్కాలంలో ఈ చిన్న విషయములే అడగవలసిన గతి మనకి పట్టింది ఈశ్వరుడు.
ఇది నేటి మన పరిస్థితి. ఈ పరమేశ్వర అనుగ్రహం దేని కొరకు మనం అడగగలను, అది మాత్రం అంటే జ్ఞానం, మోక్షం. దానికి నాలుగో పురుషార్థం ఉంది. అదొకటి ఈశ్వరాధీనమై ఉన్నది. చాలా స్వాధీనమై ఉన్నాయని మనుషులు ఆ కాలంలో అన్నారు. అయితే ఏ విధంగాను? రాక్షసులేమో స్వర్గం మీద దండెత్తి ఆక్రమించుకుంటే, సామాన్య మనుషులు ఆ దేవతలని ప్రార్థించి స్వర్గంలో స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే భగవంతుని ఆరాధిస్తూ ధర్మ మార్గంలో ఉంటే వచ్చేటటువంటి ఫలములన్నీని స్వాయత్తం అవడానికి తన సమర్థత కారణంగా కనపడతాం. అంటే భగవంతుని ఆరాధించి వస్తువుని సంపాదించుకునే సమర్థత మనుషులకు ఉంది. కాబట్టి ఇది స్వార్జితం అంటున్నాడు. మోక్షం విషయంలో స్వార్జితం అనే మాట లేదు. జ్ఞానం అనేది ఒకటి. స్వార్జితం కాదు, మేధాశక్తి కాదు. ఇప్పుడు భూమి గారు రాసిన పద్యాలన్నీ కూడా మోక్ష విషయం ఏమిటి, నీకే అధికారం ఉన్నది, ఏం అడగాలి, ఏ సంఘర్షణలో పడిపోతున్నా, ఇట్లాంటి మాటలే ఆయన జనకుడికి చెప్పిన మహర్షి చెప్పిన వాక్యాలు మళ్ళీ మామూలు మాటల్లో చెప్పారు. అంటే ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం 3 అంతస్తులలోనూ కూడా మనని నల్లని మేఘాలు ఆవరించిన స్థితి ఏర్పడింది. దీనికి మనం ఒకటే శరణ్యం, ఈశ్వరానుగ్రహం. నాకు లోపల ధర్మబోధ నీవు చేసి, ధర్మస్వరూపం నాకు అవగాహన అయ్యేటట్టు చేసి, నాకున్న పరీక్షా సమయంలో కర్మ యొక్క ఫలం ఎలా ఉంటుందో నాకు గుర్తు చేసి, కర్మ ఫల ప్రదాతమైన నిన్ను ఏ విధంగా స్మరించాలో నాకు గుర్తు చేసి, నేను ప్రేమించే నా బిడ్డలు, నన్ను ప్రేమించే నా బంధువులు అందరూ నీ చేత రక్షించబడుదురుగాక అని అడగవలసిన ఆవశ్యకత మనకొచ్చింది. అలా లేకపోతే ఈ విషయాలన్నీ నేనే చూసుకోగలను, నువ్వు ఇవ్వక్కర్లేదులే అని భగవంతుని అనేది ఏమీ లేదు. ఆనాడు ధర్మంలో ఉంటేనే సమస్త ఫలాలు కలిగాయి. అధర్మంలో ఉండి దేవతల్ని ఫలం కోసం అడిగే స్థితి మనకొచ్చింది. నేను ఈ విషయంలో ఎందుకు అడగాలి, నేను నా ధర్మం నన్ను రక్షిస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్తో జీవించిన భారతీయుడు ధర్మంలో జీవించలేక అధర్మంలో ప్రవేశించి, ధర్మం వల్ల మాత్రమే లభించేటువంటి ఫలాలు దేవుణ్ణి ప్రార్థిస్తే వస్తాయని అనుకుని అనేక అంధకారాల మార్గాల్లో వెళ్ళిపోతున్నాడు. అన్యాయంగా ధనం సంపాదించడం, ఏదో 25% వెంకటేశ్వరుడి హుండీలో వేయడం. ఏకకాలం ముందే ఒక భగవంతుని ఒక పక్కని భయంతో తప్పిదం చేసి క్షమించమని తన పాపాన్ని తనిచ్చే లంచంతో కడుక్కుందామనే ప్రయత్నం చేస్తే మనుషుడు అటు ఈశ్వరుని నమ్మకుండా ఉండలేకుండా ఉన్నాడు, అధర్మాన్ని వదలలేకుండా ఉన్నాడు. ఇది సంఘర్షణ. నాస్తికుడు ఉన్నాడు, మానవతావాది కావచ్చు, ధర్మంలో ఉండవచ్చు, ఈశ్వరుడితో సంబంధమే లేదు. కానీ అతడికి కూడా ఉత్తమగతిని ఇచ్చేది ఆ ఈశ్వరుడే. ఎప్పుడో ఆ ఉత్తమగతి వచ్చిన నాడు, నేను నిన్ను ఆరాధించకపోయినా నాకు ఇది ఎందుకు ఇచ్చావంటే, నువ్వు ఆరాధించలేదు, ధర్మ మార్గంలో నడవడం చేత మళ్ళీ ఫలం నేను ఇచ్చాను. అక్కడ ప్రబోధం ఈశ్వరుడు చేస్తాడు ఆ ఫలం అనుభవించినప్పుడు. నాస్తికుడు కూడా పుణ్యాత్ముడు కావచ్చు. మామూలుగా సాంప్రదాయంలో నాస్తిక వేదనిందక ఇవన్నీ అంటారు. మార్గమే కాదు అసలు. ఈశ్వరుడు లేడు, ధర్మం లేదు. ధర్మం లేదనకుండా ఈశ్వరుడు లేడని, ధర్మం ఉందనేటువంటి భావించిన వాడికి ఫలమే ఈశ్వరుడు ఇస్తున్నాడు. అయితే ఈశ్వరుడు ఎలా మర్చిపోయిన వాడికి ఎలా ఆ ఫలం ఇచ్చినప్పుడు అతడికి జ్ఞాపకం వస్తుంది. ఈ జన్మం, ఉత్తర జన్మం, లేకపోతే స్వర్గానికి వెళ్ళి సుఖపడుతున్న కాలంలోనూ అప్పుడైనా ఈశ్వరుడు తను తాను ఎరుకపరుచుకుంటున్నాడు. ఈశ్వరుడు తన్ని తాను ఎరుకపరుచుకునేందుకు మనకు ఒక స్థితి కావాలి. అట్టి స్థితిని మనం పొందాలి. అది శివరాత్రి. రాత్రి అంటే అంధకారం, అజ్ఞానం ఒక మాట. శివరాత్రి మంగళప్రదమైన రాత్రి. అంటే చుట్టూ ఉండే అవిద్యామూలకమైనటువంటి ప్రకృతి అజ్ఞానంతో నన్ను పీడిస్తున్నటువంటి సృష్టి అది నాలో నిద్రపోవాలి. నాలో నీ యొక్క ఉపస్థితి ఏదైతే ఉన్నదో దాని పట్ల నాకు జాగ్రత్త నేను కావాలి. ఈ అంధకారం నశించి ఆ వెలుగు నాకు కావాలి అని మనం అడిగేటైతే రాబోయే దశాబ్దం ఎలా సరిపోతుంది, శతాబ్దాలు కావాలి. పాపం కానీ, రోగం కానీ, ఒక ఇన్ఫెక్షన్ రావడానికి కూడా 1 నిమిషం చాలు. తగ్గడానికి 6 నెలలు పట్టొచ్చు. చేసిన పాపానికి ఫలం, అజ్ఞానానికి ఫలం. అందులోనూ మనం ఈశ్వరుని ఆరాధిస్తున్నాం అనేటటువంటి కారణం చేత
మనని ఈశ్వరుడే అనుగ్రహించి సరైన మార్గంలో ఈ జాతిని మనం ఆ భగవంతుడు రక్షించాలి. నన్ను కాదు, నిన్ను కాదు, నా బంధువులు కాదు, నా కొడుకులు కాదు. ఈ భారత జాతికి శివానుగ్రహం కావాలి. అది తుది నిర్ణయం. నా జాతికి, నా వర్తమాన తరములకు, భవిష్యత్ తరములకు నీవు ధర్మస్వరూపుడివి, జ్ఞాన ప్రదాతవు అనే విషయం గుర్తు చేసి, నాలో ధర్మం అనేటటువంటి వెలుగును చూపించి, అధర్మాన్ని దూరం చేసి, నాలో వైజ్ఞానిక రంగంలో చాలా ప్రగతి సాధించామనేటటువంటి అవిద్యలో, అజ్ఞానంలో, ఆ మూర్ఖత్వంతో, ఆ అహంకారంలో పడకుండా నన్ను రక్షించు. అంటే నా ప్రగతి నుంచి నన్ను రక్షించు అని అడగడానికి మనిషికి వివేకం కావాలి. ఏది ప్రగతి అని అనుకుంటున్నాడో అది సుగతి కాదు. నిద్రావస్థ అంటే విశ్రాంతి అంతటా కాదు. అన్నీ విస్మరించి మత్తుతో నిద్రపోవచ్చు. కష్టం చేసిన తర్వాత విశ్రాంతి వరకు ఒకటి 2 గంటలు నిద్రపోవచ్చు. ఎంతో తేడా ఉంది. మనం కోరుకోవలసింది ఈశ్వర అనుగ్రహానికి అందరూ అర్హత కావాలి ఈ దేశంలో. మీరు అడిగేది కాదు, మీరు కోరుకుంటున్నది కాదు, మీరు చేస్తున్న పనులు కాదు. వీటినన్నిటినీ నా జాతి ఏ తప్పు చేసినా అవన్నీ తుడిచిపెట్టి, మన్నించి, అనుగ్రహించి, నిజం మా అంతఃకరణలో ప్రస్ఫుటంగా మాకు వినిపించి కనిపించేటట్టు అనుగ్రహించు. అలాంటి యుగం, నూతన యుగం, ఈ అంధకారంలోంచి బయటకొచ్చే యుగం ఈ భారతదేశంలో నా జాతికి నీవు ఇవ్వవలసింది. అంతకన్నా నేనేదో రిఫార్మ్ చేస్తాను, రేపు ప్రచారం చేస్తాను అంటే నిజంగా యథార్థంగా చాలా సమర్థతతో సత్యం ప్రకటించి చెప్పినా 1000 మంది వింటే 50 మందికి అర్థమవుతుంది. 50 మందికి అర్థమైతే ఒకడేమో దాంట్లోంచి అనుసరిస్తాడు. మనుష్య కృతమైనటువంటి ధర్మబోధ చాలా పరిమితంగా ఉంటుంది. అందులోనూ వైవిధ్యంతో అందులోనూ అజ్ఞానం, అహంకారంతో కూడా ధర్మబోధ జరిగేటటువంటి దుస్థితి భారతదేశంలో రావడం వల్ల జాతి కొరకై ఈశ్వరుని మనం ప్రార్థిస్తాం. జాతి యొక్క సద్బుద్ధి కొరకై ప్రార్థిస్తాం. ఈ జాతి యొక్క పూర్వ రంగంలో ఒకనాడు ఉంటున్నటువంటి విజ్ఞానం, అది పునరుద్ధరణ కావాలి, దానిని విస్మరించకూడదని ప్రార్థిస్తాం. తద్వారానే మన పిల్లలకు మన భవిష్యత్తు లేదా ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ జీవునికి సద్గతి, సద్బుద్ధి దాని వలనే లభిస్తాయి. కానీ మనుషుడు తానంతట తాను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనుకునేటటువంటి ఏ రంగంలోనూ మనుష్య జాతికి సుఖము, శాంతి లభించటం లేదని తుది నిర్ణయంగా మనం చేసుకోవచ్చు. ఇది బాగా ఆలోచించిన తర్వాత నాగరికత యందు కానీ, పరిపాలనా దక్షత యందు కానీ, నవీన మార్గాల్లో సైన్స్, టెక్నాలజీ మీద కానీ అది విశ్వాసం లేనివాడిని కాదు. దాని వచ్చిన ఫలం చూసుకునేటట్టయితే మన కళ్ళు మనం పొడుచుకుంటున్నాం. యాటం బాంబ్ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది. నదుల కోసం ప్రాంతీయ ప్రజలు కొట్టుకునే స్థితి వచ్చింది. దేశభక్తి లేదు, ధర్మభక్తి లేదు, శ్రద్ధ లేదు. ఈశ్వరుని అడగవలసింది అడగడం మర్చిపోయినాం. ఈ నది హక్కు మా సొంతమే, మీకేం సంబంధం లేదని ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంతో అంటున్నారు. ఇది భారతదేశమా? ఇది భారతీయత? నాదంటూ ఏమీ లేదు, అంతా నీది, నీవిచ్చినది. తాను కష్టపడి సంపాదించిన అన్నం కూడా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి నీ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అనుకున్న దేశం. అన్నీ నావే, 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 నీది కాదు, నీది కాదు, నీది కాదు అనే దుస్థితి భారతదేశానికి వచ్చింది. అన్ని దేవాలయాల్లో అనుష్ఠానం చేసేవారందరూ అన్ని పర్వదినాలలో శ్రీరామనవమి కావచ్చు, జన్మాష్టమి కావచ్చు, యజ్ఞం కావచ్చు, క్రతువు కావచ్చు, మనం అందరం అడగవలసింది మన జాతి యొక్క ప్రగతి అంటే నిద్రావస్థ నుంచి తెలివిలోకి రావడం. ఈ అజ్ఞానం, ఈ అహంకారం, ఈ మదోన్మత్తత, స్వార్థం మనని విడనాడాలి. ఆనాడే మనకి క్షేమం. ఊరంతా అంటుకుంటే నా ఇల్లు క్షేమంగా ఎలా ఉంటుంది? ఇల్లంతా అంటుకుంటే నా ఒక్కడినే ఎలా బాగుంటాను నేను? కాబట్టి ఊరికి క్షేమం అడిగితే నా ఇంటికి క్షేమం, ఇల్లు క్షేమం అడిగితేనే నాకు క్షేమం, నా వీధంతా క్షేమంగా ఉండాలంటేనే నాకు క్షేమం. కాబట్టి జాతి యొక్క పురోగతి, క్షమ మొదలైనటువంటి ఏ గుణముల చేత జాతి బాగుంటుందో, భవిష్యత్ తరాలు బాగుంటాయో దానిని మాత్రమే అడగాలని నాకు తోస్తుంది. ఏ విధంగా ఆలోచించినప్పటికీ గర్వపడవలసింది కానీ, చాలా సంతోషపడవలసింది కానీ, తృప్తితో సుఖనిద్రపోవలసినటువంటి స్థితి కానీ ఏ రంగంలో, ఏ మార్గంలో చూసినా మనకి కనపడటం లేదు. ఇదంతా పెసిమిజం, వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, ఇలాగే మాట్లాడతారు జ్యోతిష్కులు, భారతీయులని. ఆ భావాన్ని తీసేసి వివేకంతో, విజ్ఞానంతో
బాగా ఆలోచించేటువంటి స్థితి మనకి రావాలి. అందుకని ఈ మహాశివరాత్రి శాశ్వతమైనటువంటి, సన్మంగళప్రదమైనటువంటి రాత్రిగా మారాలని కోరండి. లేకపోతే రాబోయే కొన్ని సంవత్సరములలో కూడా ఇంకా భయంకరాలు అయినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఆ మబ్బులు మన మీద పడకూడదు. ఆ పిడుగులు మన మీద, మన ఊరి మీద పడకుండా ఎక్కడో పడవలసొస్తే సముద్రంలో పడనివ్వండి. మనకి ప్రకృతిలోంచి వచ్చేటటువంటి భౌతిక క్షేమంలో మనకి చాలా స్వల్ప ఫలం అది. పిడుగులు రాకూడదు, బాగానే ఉంది. భూకంపం రాకూడదు, మరీ బాగుంది. పంటలు బాగుండాలి, సంతోషమే. కానీ నన్ను గురించి, నాలో అవిద్యని, నాలో అహంకారాన్ని నుంచి నన్ను రక్షించేది ఎవరు? కాబట్టి ఎన్నో సంపాదించుకున్నామని అనుకునే అహంకారం మనలో పోయి అడగాల్సింది అడిగే వివేకం కావాలని. అందుకొరకే ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మనం చేసిన సమస్త యథాశక్తిగా చేసినటువంటి ఏ అల్పమో అదంతా కూడా ఈశ్వరుడు స్వీకరించి మన అవిద్య నుంచి, మన అజ్ఞానం నుంచి, మనకి అహంకారం నుంచి మనని రక్షించి, మన జాతిని, మన దేశాన్ని, మన సంస్కృతిని మనకి జ్ఞాపకం చేసి భవిష్యత్ తరాలకి శివప్రదమైనటువంటి, మంగళప్రదమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు, ఆపద రహితమైనటువంటి శుభప్రదమైనటువంటి కాలం, మన ధర్మంలో మనం మళ్ళీ పునర్వ్యవస్థ పొంది, మన వివాహ వ్యవస్థ, మన ధార్మిక వ్యవస్థ, మానవత, మన జ్ఞానం, మన వైరాగ్యం ఇవన్నీ కూడా పునరుద్ధరణ కావాలని ఈశ్వరుని వేడుకోవాలని, అందుకోసమని అందరినీ ప్రార్థించమని అందరికీ కూడా నేను ఈ సలహా చెప్తున్నాను. ఈ కళ్యాణం జరిగింది. కళ్యాణం కావాల్సిన వాళ్ళు, పిల్లలు చిరంజీవులు ఉన్నారు. వారి భవిష్యత్తు ఈ విధంగా ఈ కళ్యాణం యొక్క అనుగ్రహంతో వారికి భారతీయతతో కూడుకున్న కళ్యాణాలు జరగాలి. భారతీయతతో కూడుకున్నటువంటి సాంప్రదాయసిద్ధమైనటువంటి సాంసారిక జీవనం వాళ్ళకి లభించాలి. తద్వారా వాళ్ళు సుఖజీవనం చేయాలి. కాబట్టి ఏదో చాలా మంచి సంబంధం చూసి, జాతకాలు, ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకోవడం సరిపోదు. అది మనకు నిష్ఫలమని తెలుస్తోంది చాలా చోట్ల. వివేకానికి శాంతి లేదు. వివేకం ఉన్నవాడి యొక్క జాతకంలో దుష్టగ్రహం వస్తే దానికి శాంతి ఉంటుంది. వివేకం లేని వాడికి శాంతి ఏమి ఉండదు. తనలోనే ఉంది రోగం, బయట నుంచి రావటం లేదు. ఈ విధంగా మనం బాగా గుర్తుపెట్టుకుంటూ, ఎందుకు మన సాంప్రదాయములు ఇలాగా నశిస్తున్నాయో గుర్తుపెట్టుకుని, ఓహో, యుగంలో విషపూరితమైన వాతావరణం ఉంది. నేను ఏ క్రియ చేసినప్పటికీ, ఏ రిఫార్మ్ చేసినప్పటికీ, ఏ బోధ చేసినా, ఏ సంస్థను స్థాపించినా అది దానివల్ల కాదు, కేవలం ఈశ్వర అనుగ్రహం. అందరి అంతఃకరణలో మళ్ళీ పునరుజ్జీవనం పొందాలి. ఇదొకటే నా శరణ్యం, ఎందుకన్నా నేను అడగదలిచింది, చేయగలిగింది ఏమీ లేదు అని గుర్తుపట్టుకుంటే అది తదధీన వృత్తి ఏర్పడుతుంది. అహంకారంతో దేశాన్ని, సమాజాన్ని నేను ఉద్ధరిస్తాను, నేను ఏదో కొత్త శాసనాన్ని ప్రవేశపెడతాను, నా పార్టీ రాగానే అంతా ఫలానా వారి రాజ్యం స్వర్గసీమ అయిపోతుంది అని ఇట్లాంటి అహంకారపూరితమైన, అజ్ఞానభూయిష్టమైన మాటలను మర్చిపోయి తదధీన వృత్తి, ధర్మ రక్షణ కోసమని, జాతి రక్షణ కోసమని తదధీన వృత్తి అనే జ్ఞాపకం పెట్టుకుని ఈశ్వరుని ఆరాధన చేయడం మనకు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తుంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇంకా ఉండనే ఉంది. దాని నిజ స్వరూపంలో లేదు ఆ ధర్మం. మరొక రూపంలో, వికృతాకారంలో వచ్చింది అది. తాను ఆ ధర్మదేవత నిజ రూపంలో మనకు సాక్షాత్కరించి ఈశ్వరుని వైపు మన మనస్సును మళ్లించి రక్షించి కాపాడమని పరమశివుని వేడుకుంటున్నాను. ఈ కళ్యాణం ఎందుకు చేశారు? ఎన్నో కల్పాలకి పూర్వం జరిగిన సంఘటనలే ఇవన్నీ. అజ్ఞానం, అవిద్య ఎంతవాడినైనా ఏ కాలంలోనే ఎప్పుడైనా ఆవహించి ఉంటుందనే విషయం చెప్పడం కోసమనే దక్ష ప్రజాపతి కథ చెప్తున్నారు. పరమేశ్వరుడికి అర్ధాంగి అయినటువంటి పరతత్వం, పరమేశ్వరి రూపం తన గర్భంలో తాను నిమిత్త మాత్రంగా తన్ని తండ్రిగా గుర్తించి పుడితే ఈవెన నేనే కన్నానని వాడు అనుకున్నాడు. నేను కనబట్టి, కన్యాదానం చేయబట్టి నీకు పత్రం వచ్చింది, లేకపోతే దరిద్రుడు అన్నాడు ఆయన్ని. ఇంత ప్రజాపతికి ఇంత అజ్ఞానం ఉండడానికి వీలైతే కాలంలో నాకు ఎంత జ్ఞానం ఉన్నా పర్వాలేదు అని ఒకటి అనిపిస్తుంది. కానీ వాడి గతిని గుర్తు పెట్టుకుంటే మాత్రం నాకు వద్దనిపిస్తుంది. వెంటనే ఒక సామంజస్యం కనపడుతుంది. నా అజ్ఞానం నాకు చాలా జస్టిఫైబుల్ గా కనపడుతుంది. ఫలం మాత్రం జ్ఞాపకం, బాబు నాకు వద్దు. తన్నించే తాను కాపాడుకోవాలి. దాని కొరకై
ఈశ్వరుని అర్థించాలి. ఆ పరదేవత సర్వసమర్థులు వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ కైలాసంలో కూర్చున్నారు. ఎక్కడికి పోతారు అంతటా ఉన్నవారు? పోవలసిన అవసరమేముంది? వాళ్ళకుండే గుణం ఒకటి, అనుగ్రహమే. శిక్షించి రక్షిస్తారు. తర్వాత ఏ విధంగా ఎవరికి ఇచ్చి రక్షిస్తారు, ఇవ్వక రక్షిస్తారు, శిక్షించి రక్షిస్తారు. కోరికలన్నీ తీర్చి రక్షిస్తారు. ఏ కోరిక ఇవ్వక రక్షిస్తారు. ఏ జీవుని ఎలాగ పరిపాలిస్తారో సమస్తము తెలిసిన సమస్తం లోకాలకి పితరులైనటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు మన అంతఃకరణలో ఎప్పుడు శుభప్రదంగా, మంగళప్రదంగా ఉండాలి. తద్వారా వివేకం చేత మనకి క్షేమం కావాలి. అవివేకంగా ఉండగానే క్షేమం కోరడం అజ్ఞానం. వివేకం చేత క్షేమం కావాలి. ఆ వివేకానికి, క్షేమానికి కారణం హేతువైనటువంటి వివేకాన్ని నాకిమ్మని మనం అందరూ అడగాలి. జాతి యొక్క రక్షణ కోసం పరమేశ్వరుని ఆరాధించాలని నా భావం. ఈ మహాశివరాత్రి అందరికీ శుభప్రదము. సంసారంలో పిల్లలకు, సంతానానికి, శిశువులకు, పశువులకు, పాడికి, పంటకు అడగకుండానే క్షేమం ఇస్తూ, అడగవలసినటువంటి ఫలం ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి అది అడగడం చేత మనకి లభించాలని, ఈ జాతి పునరుద్ధరణ, ధార్మిక ప్రవృత్తి పునరుద్ధరణ కావాలని, తద్వారా రాబోయే విపత్కరమైన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మన మీదకి రావద్దు. జనక్షయం వల్ల అందరికీ అన్నం సరిపోతుందని ఎవడో అన్నాడు. జనక్షయం అయిన తర్వాత అన్నం ఎందుకు? ఇంకా ఎంతో మేము 100 కోట్లు ఉన్నాం కాబట్టే మాకు అన్నం కావాలి. ఏముందండి, 10 ఏళ్లలో అందరూ పోతారు. అన్నం సమృద్ధిగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. అందరూ పోగొట్టుకున్న వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి, అందరినీ పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి అన్నమే అక్కర్లేదు, బెంగతోనే చచ్చిపోతారు వాళ్ళు. అలాంటి పరిష్కారాలు మనసులో ఎప్పుడు కూడా రాకూడదు. పరిష్కారం క్షేమంతో కూడుకున్నటువంటి పరిష్కారం, మంగళప్రదమైన భావాలతో కూడుకున్న పరిష్కారాలు మనకి గోచరించాలి. ఈ విధంగా సద్బుద్ధిని, సరైన మార్గాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతే పై శివరాత్రి దాకా ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంతికి ప్రధానమైంది ఈనాడు ఆరాధించిన శివుడు మళ్ళీ ఈ శివారాధన వచ్చేటటువంటి మహాశివరాత్రి నాటికి నాలో, అందరిలోనూ, నా వాళ్ళు, నా జాతిలో, నా దేశంలో, పేదవాళ్లలో, పెద్దవాళ్లలో అందరిలోనూ ఒక జ్యోతి వెలగాలని భావించి ఆ కోరికతోనే ఈశ్వరునికి మరొక మాట నమస్కారం చేద్దాం. శుభం భూయాత్. శుభం అంటే ఇది.